గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వైటమిన్స్ అండ్ ఫీవర్ గురించి మాట్లాడదాం. చాలామంది ఏంటంటే ఫీవర్లో వైటమిన్ సప్లిమెంట్స్ ఎందుకు అని చెప్పి అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల చాలామందికి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ B12 డెఫిషియన్సీ కానీ, వైటమిన్ D డెఫిషియన్సీ కానీ, ఇట్లాగా మల్టిపుల్ వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నవి క్వైట్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా స్టడీస్ ఉన్నాయి. వైటమిన్ D సప్లిమెంటేషన్ కానీ, B12 సప్లిమెంటేషన్ ఇట్లాంటి సప్లిమెంటేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గడం అండ్ కాఫ్ సిమ్టమ్స్ అండ్ ఫీవర్ సిమ్టమ్స్ త్వరగా రిజల్యూషన్ అవ్వడం అన్నది ఉంటుంది. ఈవెన్ దీస్ స్టడీస్ ఇంక్లూడ్ ట్యూబర్క్లోసిస్ ఆల్సో అండి. ట్యూబర్క్లోసిస్లో కూడాను వైటమిన్ D అండ్ ట్యూబర్క్లోసిస్ రిలేటెడ్ స్టడీ చేశారు. అందులో కూడా సిమిలర్ రిజల్ట్స్ హ్యావ్ అవుట్కమ్ని చూసారండి. సో వైటమిన్ సప్లిమెంటేషన్ ఇన్ ఫీవర్ అన్నది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అడ్జువెంట్ థెరపీ అండ్ యాజ్ వెల్ యాజ్ రూలింగ్ అవుట్ వైటమిన్ డెఫిషియన్సీస్ పీరియాడికల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫస్ట్లో నేను చెప్పినట్టు వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.